హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 30. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తన బండి మీద ఉన్న ఆ పేపర్ చూసి ఆ పేపర్లో ఉన్నది చదివి గౌతమ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటిదంతా? మీరా బాగైతే ఎవరికి నష్టం? అత్తయ్య ఇంకా అక్క చెప్పినట్టుగా ఇది రాసింది ఆ బంగారు, వాడి పేరు ఏదో చెప్పారే, ఆ బంగారు రాజు, వాడు రాసి ఉంటాడా? అయినా ఈ విషయం వాడికి ఎలా తెలుసు? అసలు ఇంట్లో జరిగే విషయాలు బయట వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళకి మీరా గురించి చెప్తున్నారా? తనకి నిన్న అలా అవ్వడానికి కారణం ఆ వ్యక్తి అయి ఉండొచ్చా? కానీ మావయ్య ఇంట్లో వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటారు, పని వాళ్ళని కూడా కించపరచరు. అలాంటిది మీరా గురించి బయట వాళ్ళకి, అసలు తన మీద ఎవరికి ఇంత పగ? ఎవరై ఉంటారు అని రకరకాలుగా ఆలోచిస్తూ గౌతమ్ అక్కడే నించొని ఉన్నాడు. తన ఆలోచనలో ఎంత మునిగిపోయాడు అంటే తన వెనక వస్తున్న లారీ గురించి కూడా తనకి ధ్యాస లేదు. ఆ ట్రక్స్ బ్రేక్స్ ఫెయిల్ అయి గౌతమ్ వైపుగా వస్తూ ఉంది. గౌతమ్ మాత్రం అక్కడే నిలబడి ఆ పేపర్లో రాసిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ట్రక్ గౌతమ్ని ఢీ కొట్టడానికి వస్తూ ఉండగా ఆ ఇంటి ఓనర్ తొందరగా వచ్చి గౌతమ్ని పక్కకి లాగేశాడు. అంతగా ఏం ఆలోచిస్తూ నిలబడ్డావు? వెనక వస్తున్న ట్రక్కుని కూడా గమనించలేకపోయావు? కొంచెం ఉంటే ఆ ట్రక్ కిందికి వెళ్ళిపోయేవాడివి అని అన్నాడు ఆ ఓనర్. గౌతమ్ ఒక్కసారిగా తన ఆలోచనలోంచి బయటికి వచ్చి ఆ ట్రక్ని చూశాడు. ఆ ట్రక్కి నంబర్ ప్లేట్ లేదు. విచిత్రమైన విషయం ఇంకోటి ఏంటంటే గౌతమ్ తప్పుకోగానే ఆ ట్రక్ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని చూస్తే అసలు బ్రేక్స్ ఫెయిల్ అయినట్టుగా అస్సలు లేదు. ఆ ఓనర్ ఆ ట్రక్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి, ఇప్పటి వరకు ట్రక్కి బ్రేకులు లేవనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత స్పీడ్గా వెళ్తుంది, పైగా దానికి నంబర్ ప్లేట్ కూడా లేదు, ఏంటో తాగి నడుపుతున్నట్టున్నాడు అని ఆ ఓనర్ గౌతమ్ని చూసి, నీకేం కాలేదు కదా, తాగుబోతు సచ్చినోడు, తాగి ట్రక్ నడుపుతున్నట్టున్నాడు అని అన్నాడు. జరిగిన దాంట్లో నుంచి తేలుకుంటూ, లేదండి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీకు చాలా థ్యాంక్స్, మీరు సమయానికి రాకపోయి ఉంటే అని గౌతమ్ తన గుండెల మీద చేయి పెట్టి తన హార్ట్ బీట్ని నార్మల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన భుజం మీద చేయి వేసి, అలా ఏమనుకోకు బాబు, మంచినీళ్ళు తాగుతావా, ఒక్క నిమిషం అని ఆయన తొందరగా లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి గౌతమ్కి ఇచ్చాడు. గౌతమ్ నీళ్లు తాగి కొంచెం నార్మల్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు ఆయన. ఇంకా నేను వెళ్ళొస్తానండి అని అన్నాడు గౌతమ్. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు బాబు, జరిగింది మనసులో పెట్టుకొని బండి నడపకు, కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఉండు అని చెప్పి ఆ ఇంటి ఓనర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే గౌతమ్కి ఇంకొక పేపర్ అక్కడ పడి ఉండడం గమనించి దాన్ని తీసి చదివాడు. ఇది ప్రమాదమని మాత్రం అనుకోకు, నీకు ఇది ఒక హెచ్చరిక మాత్రమే, మీరా జోలికొస్తే నిజంగానే ప్రాణాలు తీస్తా అని అక్కడ ఉంది. గౌతమ్కి అసలు ఏమీ అర్థం కాలేదు. తను 2 పేపర్లను తీసుకొని తన బండిలో పెట్టి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వస్తున్న దారిలో అంతా దాని గురించి ఆలోచిస్తూ ఊరి పొలిమేర వరకు వచ్చేశాడు. అక్కడ ఉన్న రంగయ్య గౌతమ్ని చూసి, ఏంటి బాబు, బాగున్నారా అని అడిగాడు. రంగయ్య అతన్ని పలకరించడం విని బండి పక్కకు ఆపి రంగయ్య దగ్గరికి వెళ్ళి, నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు అని పలకరించాడు. నేను కూడా బానే ఉన్నాను బాబు, ఏమైనా తింటారా అని అడిగాడు. లేదు, ఇంటికి వెళ్ళి భోజనం చేస్తా, నాకు కొన్ని చాక్లెట్స్ ఇవ్వండి అని అన్నాడు గౌతమ్. ఎవరికి బాబు, మీ మేనల్లుడి కోసమా అని అడిగాడు రంగయ్య. అవునండి, వాడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని గౌతమ్ రంగయ్యకి అలా చెప్పాడు. కానీ తన చాక్లెట్స్ మాత్రం మీరా కోసం తీసుకున్నాడు. అదేంటో తెలియదు కానీ ఇప్పుడు మీరా గౌతమ్కి ఒక చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. మీరా నిజంగానే చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న అమ్మాయి. తనకు చిన్నతనంలోనే పిచ్చి, భయం అని పిచ్చి పేర్లతో పిలిచి ఒక గదిలో బంధించి తన మనస్తత్వాన్ని మొత్తాన్ని ఆ గదికే అంకితం చేసేశారు.
అవును రంగయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని చాక్లెట్లని జేబులో పెట్టుకొని రంగయ్యని అడిగాడు గౌతమ్. ఏంటో అడగండి బాబు అని టీ కాస్తూ సమాధానమిచ్చాడు రంగయ్య. ఊళ్ళో ఎవరో బంగారం అతని పేరేంటి మళ్ళీ మర్చిపోయా అని అన్నాడు గౌతమ్. బంగారాజా బాబు అని అడిగారు రంగయ్య. ఆ అతనే, ఆ బంగారాజే. అతను ఎలాంటివాడు అని అడిగాడు గౌతమ్. చాలా నీచుడు బాబు, వాడి గురించి ఎందుకులేండి ఇప్పుడు అని అన్నాడు రంగయ్య. పక్క షాప్ అతను కూడా అక్కడికి వచ్చి, నీచుడు కాదు, నికృష్టుడు, వాడు చెయ్యని పనులు ఉండవు, సారా గంజాయి అంటూ ఈ ఊరు మొత్తాన్ని పాడు చేసి పెట్టాడు అని అన్నాడు. మరి ఈ ఊర్లో పెద్దవాళ్ళు, పోలీసులు తనని ఏం చెయ్యలేదా అని అడిగాడు గౌతమ్. ఎందుకు చేయలేదు బాబు, అన్నీ జరిగాయి. కానీ వాడి బామ్మర్ది ఉన్నాడే, వాడు హైదరాబాద్లో ఎమ్మెల్యే, అందుకే ఇక్కడ రెచ్చిపోతూ ఉంటాడు. రాజారావు గారు ఈ ఊరు బాగోగులు చూసినప్పుడు ఈ ఊరంతా చాలా బాగుండేది. వాళ్ళ నాన్నగారు ఎలా అయితే చూసుకునేవారో అలానే చూసుకునేవాళ్ళు, దానికన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళు. కానీ వీడు ఆయన మీద లేనిపోని అభాండాలు వేసి అది చెప్పి ఇది చెప్పి ఊర్లో వాళ్ళందరినీ ఆయనకి వ్యతిరేకంగా నిలబెట్టాడు అని అన్నారు రంగయ్య. మరి తర్వాత ఏం జరగబోతుంది? అసలు ఆ హెచ్చరిక ఇచ్చిన వాళ్ళు ఎవరు? గౌతమ్ని ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? మీరా బాగైతే వాళ్ళకేంటి లాభం? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. అప్పటి వరకు చదువుతూనే ఉండండి, వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్లో మీ అనామికతో. ఈ స్టోరీని మీరు మొత్తం చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి, మొత్తం స్టోరీని చదివేయండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.